వెళ్ళకుండా బంగ్లాదేశ్ ఐటమ్స్ అన్నీ కూడా తెచ్చుకోవాలని ఆసుపత్రికి సహాయం చేయండి. ఆ టీషర్ట్లు, ట్రాక్లు, షార్ట్స్ మాకు చాలా వాంటెడ్, మంచి బ్రాండెడ్ ప్రభావ, మంచి స్టాక్ని అందించి వ్యాపారం అభివృద్ధి చేసి ప్రభావ దాని ద్వారా మీ సేవ చేయాలన్నదే మా యొక్క ఉద్దేశం ప్రభావ. ప్రతి రూపాయి నేను చేసే ఖర్చు పెట్టే ప్రతి రూపాయి, నేను చేసే ప్రతి కష్టం ఇదంతా కూడా ప్రభావ కేవలం మీ పరిచర్య కోసమే అది మీకు తెలుసు ప్రభావ. పరిస్థితులన్నీ మార్చి రానున్న దినాలలో మేము స్థిరపడి అనేక చోట్ల మందిరాలు ప్రభావ స్థలాలు కొనుక్కొని మందిరాలు కట్టించడానికి సహాయం చేయండి. పరిశుద్ధాత్మదేవ మీ ప్రభు చూపించండి. సన్నిధి నుంచి మనం ఏ స్నామం ఇచ్చినాము కాదు. ఈ బ్యాగ్ అలా కొంచెం బ్యాక్ సైడ్ ఎలా పెట్టేది? ఇక్కడ ఎవరు పెట్టమన్నాడు? దిగి పెట్టు. వీడియో రికార్డింగ్ అయిపోతుంది. మా ఇంటి దగ్గర నుంచి బయలుదేరాం అప్పుడే 3000 కిలోమీటర్ల ప్రయాణం అప్ అండ్ డౌన్. కలకత్తా 900, అక్కడి నుంచి బంగ్లాదేశ్ చిత్తగాంగ్ బార్డర్కి వెళ్ళాము. అక్కడికి అదొక 400, అది 400, ఇది ఒక 900. లోకల్గా ఒక 200 తిరగాలి. ఎందుకంటే ఢిల్లీ, కలకత్తా, ఢిల్లీ వచ్చేస్తుంది మాట్లాడితే. కొద్ది నుంచి ఢిల్లీ అంటాను నేను. మొన్న జాయిస్ నేను ఢిల్లీ రావడం మర్చిపోలేదు. ఇంకా నేను లైఫ్లో మర్చిపోలేదు. సూపర్ ట్రిప్ అది. బంకులోకి వచ్చాం, మళ్ళీ మాట్లాడదాం. క్యాష్ వద్దు, క్యాష్ ఫుల్ ట్యాంక్ చేస్తాం. అది గన్ను టచ్ అయ్యేదాకా చేయండి. చూడు, జీరో చూడు. 20,000 పెట్టిందా? 4,008 రూపాయలు పట్టింది. ఇప్పుడు పెట్రోల్ గంగా ఒక 20,000 అవుతుంది. పెట్రోల్కి ఒక 20,000. మార్కోల్స్ నుంచి కట్టే కదా. టోల్ గేట్లు 4,000 అవుతాయి. అప్ అండ్ డౌన్ 4,000 టోల్ గేట్స్ గంగాన. ఇక అక్కడ హోటల్స్కి 2 రోజులు 3 రోజులు హోటల్స్. 2 రోజులు కాదు, ఒక రోజుకి 2 నైట్లు ఉంటాం. ఒక రోజులో ఏం చేస్తాం? ఇప్పుడు వెళ్తున్నాం. డేట్ ఎంత? 6. ఇవాళ 26వ తారీఖు శుక్రవారం. అసలు మేము రేపు బయలుదేరాలి. ఎర్లీ మార్నింగ్ శనివారం. ఎన్ని గంటలకి బయలుదేరదాం అనుకున్నాం? 4 గంటలకు బయలుదేరదాం అనుకున్నాం శనివారం మార్నింగ్. కానీ ఈరోజు ఖాళీగా, ఈరోజు ఎక్కడికి వెళ్ళలేదు, బయటికి వెళ్ళలేదు లైన్కి. ఇంకెందుకు, ఖాళీగా ఉన్నాం కదా, స్పీడ్గా కారు స్పీడ్గా వెళ్ళిపోవడం కంటే ఎందుకు, ఇప్పుడు బయలుదేరిపోయాం అనుకోండి, మ్యాక్సిమం వీలైతే నైట్ మొత్తం కొట్టేస్తాను. టైం ఎంత అయింది? 1:30 అనుకో. 1:30 అయింది. ఇప్పుడు టైము 1:25. మార్కోల్స్లో ఉన్నాం. ఇంకా మేము మార్కోల్స్ జంక్షన్ నుంచి కట్ అయ్యాం. ఇప్పుడు పెద్ద ప్రాబ్లం ఏంటంటే మాకు టైర్లు 4 టైర్లు అరిగిపోయాయి. బండితో పాటుగా వచ్చాయి టైర్లు. ఇవి 5 ఇయర్స్, 2022 అంటే 23, 24, 25, 4 ఇయర్స్ అవుతుంది. యాక్చువల్లీ టైర్లు 3 సంవత్సరాలే. 3 సంవత్సరాల తర్వాత ఇక టైర్లు ఎక్స్పైర్ అయిపోతాయి. కానీ ఇది 4వ సంవత్సరం వస్తుంది. టైర్లు మార్చేయాలి. ఒకటి మార్చాం మొన్న, ఒక 5,000 పెట్టి. ఇంకొక 3 మార్చాలి. మొత్తం ఇంకో 15,000 కావాలి. నిన్న ఏం చేసామంటే బ్యాటరీ ఒకటి పోయింది. నిన్న మళ్ళీ 5,000 పెట్టి బ్యాటరీ వేయించాం. టైర్ మార్చాం, దానికే 10,000 అయిపోయింది. ఇక టైర్లు అన్నీ మార్చాలంటే కొంచెం కష్టం. ప్రస్తుతానికైతే వెళ్ళిపోతున్నాం. అరిగిపోవడం వల్ల కొంచెం ప్రాబ్లం ఏంటంటే బర్స్ట్ అయిపోతాయి. అవి పేలిపోతాయి అన్నమాట. పేలిపోతే కొంచెం బండి కంట్రోల్లో ఉండదు, అవుట్ ఆఫ్ కంట్రోల్ అయిపోతాయి. కారు కదా, మ్యాక్సిమం 190, 100 దాటుతాం కదా, అదే కొంచెం ప్రాబ్లం. ఇప్పుడు
అందులోనేమో 3000 కిలోమీటర్లు ఆ టైర్ల మీద వెళ్ళి రావడం అంటే కొంచెం కష్టమే. దేవుడు మహాకృప, దేవుడే కార్యం చేయాలి. మధ్యలో ఒకవేళ పంచర్ అయితే ఓకే, నో ప్రాబ్లం. పంచర్ అయినా టైర్ పోయినా మళ్ళీ ఎక్కడన్నా మధ్యలో కొత్త టైర్ కొనుక్కొని వేసేస్తాం అనుకో, బాస్ట్ అవ్వకుండా దేవుడు కృప చూపించాలి. అదొకటే కొంచెం టెన్షన్, కానీ వేరే ఏం లేదు. దేవుని కాపుదల ఉండాలి దేనికన్నా. ఆయన కాపుదల లేకపోతే మనం ఎంత సేఫ్టీలో ఉన్నా సరే చూస్తే దేవుడు వాళ్ళని భద్రపరచాలనుకుంటే ఎలాగైనా భద్రపరుస్తాడు ఆయన. అదొక ప్రాబ్లం. తర్వాత ఇన్సూరెన్స్, అది కూడా చూడండి, మొన్నే ఇన్సూరెన్స్ కూడా అయిపోయింది. అనంతపురం వచ్చినప్పుడు ఇన్సూరెన్స్ రాత్రి మళ్ళీ నిన్న 10,000 ఇన్సూరెన్స్. చూడండి ఇప్పటికప్పుడు 20,000 అయింది. కారు ఏదో అనుకుంటారు, కారు మెయింటైన్ చేయడం అంటే ఏదో చక్కగా కార్లో తిరిగేస్తున్నారు అనుకుంటారు, కానీ చాలా ఖర్చు. నేను ఇప్పటికప్పుడే 2 రోజులకి 20,000 ఖర్చు పెట్టాను. అంత దూరం ప్రయాణం చేస్తున్నామంటే మాటలు కాదు. అందులోని ఆ జాయిస్తో వెళ్తున్నాను కాబట్టి ఇంకా జాగ్రత్తగా ఉండాలి. మా జాయిస్తో వెళ్తున్నాను కాబట్టి ఇంకా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే నా సేఫ్టీ కంటే తన సేఫ్టీ నాకు ఇంపార్టెంట్. అసలు కార్ తీసిందే తన కోసం. ఎందుకంటే ట్రైన్లో ఫీలింగ్ కూడా పడాలి కదా, ఆ ఫీలింగ్స్. ఓకేనా, పడుతున్నానా? ట్రైన్లోనే వాస్తవానికి ట్రైను రిజర్వేషన్ అయినా, అది స్లీపర్ అయినా, తర్వాత ఏసీ అంటే తనకు పడదు. అయినా సరే ఏసీ బుక్ చేసినా కూడా ఈ కోల్కతా, ఈ ఒరిస్సా ట్రైన్లు ఎలా ఉంటాయంటే బేభత్సంగా ఉంటాయి. కిల్లీలు, పాన్పరాగులు. అవ్వలేదా? రీఛార్జ్ చేసావా లేదా? చేశాను కదా. హలో, వచ్చిందా? సరే సరే సరే, నేను డ్రైవింగ్లో ఉన్నాను, తర్వాత చేస్తానే. వాళ్ళు ఈ ఒరిస్సా, కలకత్తా ఈ రూట్ అంతా చాలా దారుణంగా ఉంటుంది. ఈవెన్ ఏసీ రిజర్వేషన్లో కూడా వాళ్ళు పాన్పరాగులు బేభత్సంగా ఊసేస్తారు. తలనొప్పి వచ్చేస్తుంది అనమాట మనకి. ఆ స్మెల్కి వాసన వచ్చేస్తుంది, అంత దారుణంగా ఉంటుంది. నేనంటే పర్లేదు, తట్టుకోగలుగుతాను, కానీ మా జాయిస్ మాత్రం అసలు తట్టుకోలేదు. చాలా కష్టం. ఎందుకంటే ఆ లాన ఫస్ట్ నుంచి కూడా వాళ్ళంతా ఏసీలోని, తర్వాత కార్లోని, ఎక్కడికైనా వెళ్ళినా లాంగ్ వెళ్తే ఇంక ఫ్లైట్లోనే వెళ్తారు వాళ్ళు. అది ఏంటంటే అది అలవాటు అయిపోవడం వల్ల ఇప్పుడు నా దగ్గరికి వచ్చిన తర్వాత చాలా ఇబ్బంది పడుతుంది. అయినా సరే తప్పట్లేదు. అందుకనే లేదు కార్లో వెళ్ళిపోదాం, ఏంటి అంత దూరం ఎలాగ చేసి డ్రైవింగ్ చేయగలమా, బాగా అలసిపోతాం అన్నా కూడా. అంటే కొంచెం కారు వల్ల బెనిఫిట్స్ ఉన్నాయి కొన్ని. ఏంటంటే షాపింగ్ అది చక్కగా షాపుల ముందు వెళ్ళడం, కార్లో వెళ్ళిపోయి కొనేసుకొని కార్లో అలా ఇసిరేసి మళ్ళీ అలా వచ్చి అలా ఏసీ కార్లో చక్కగా మళ్ళీ అలా కూర్చుని పోయి శుభ్రంగా అలసిపోకుండా ఉంటుంది షాపింగ్ చేయడానికి. ఫస్ట్ రీజన్ అది. తర్వాత ప్రైవసీ ఎవ్వరు ఉండకూడదు జర్నీలో. ట్రైన్లో అంటే 10 మందితో వెళ్ళాల్సి వస్తుంది. ఇప్పుడు ఎలా అయితే హ్యాపీ, మన ఇష్టం, ఏదైనా మాట్లాడుకోవచ్చు, ఎంతైనా మాట్లాడుకోవచ్చు. అప్పుడు నగరపుల్స్లో డ్రై ఫ్రూట్స్ తీసుకుందాం మర్చిపోయాను. మన ఊళ్ళోకి వెళ్ళలేదుగా, ఆ కింద నుంచి అలా వచ్చేవాళ్ళు. అక్కడ బాగుంటాయి, ఫుల్ క్యాలరీస్ వచ్చేస్తాయి. ఇన్ని దినాలు అంతే, 4-5 అంతే. టైం పాస్ కి అలా తినుకుంటే ఆకలేస్తుంది. ఒక రోజుకి ఆకలేస్తుంది. సరే, అక్కడెక్కడైనా పలాసాలు ఉంటాయి, బాగుంటది, గుర్తు చేయకొచ్చు, అక్కడ తీసుకుందాం. నా వైపు ఇంటికి వచ్చినాక డబ్బులు ఇచ్చేస్తే, డబ్బులు ఎక్కడ నుంచి సంపాదిస్తున్నావు అమ్మా? ఎక్కడ నువ్వు చెల్లి సంపాదిస్తున్నారా? కొన్ని ఏమైనా టీషర్ట్లు పని ఏమైనా చేస్తారా మీరు? సరే
అవునరా, ఇప్పుడు 2 బర్గర్లు బుక్ చేయాలా? బన్నులు, బర్గర్ కాదు. ఓన్లీ బన్సా? బన్స్ అయితే ఇంటి చేసుకుంటుందంట, వాళ్ళ ఇంటి దగ్గర చేసుకుంటారంట బర్గర్ లాగా. 40 రూపీసా? అవును, బర్గర్ బన్ను. ఆ బన్ను ఒకటే 40 రూపీసా? ఏమో చూడాలి ఇప్పుడు నేను. బ్లింకిట్ అప్పుడు మరి ఆవిడ ఛార్జ్ చేసుకుంటా కదా, బ్లింకిట్ వాడు బాగా ఛార్జీలు ఎక్కువ పడిపోతాయి ఆడిది. ఇప్పుడు 40-80 రూపీస్ అనుకో, చికెన్ ఉంది పెట్టేసుకుంటారు. మరి ఆడు ఛార్జ్ చేసి చూస్తాలే, చూసి ఫోన్ చేస్తా. బుక్ చేస్తే మమ్మీ ఫోన్ చేస్తుంది. నా బలము, నా కీడెము, నా అన్నీ నీవేగా. నా బలము, నా కీడెము, నా అన్నీ నీవేగా. ఓ నన్నెప్పుడు వీడకు దేవా, ఏ సమయమైనా నాతో ఉండయ్యా. ఓ దేవా దేవా, నాకైనా నీకే సాక్షిగా ఉండనా. ఓ దేవా దేవా, నాకైనావా నీకే నారాధన, నీకే నారాధన. నాకై వచ్చావా, నాలో ఉన్నావా, నాలో రావా. ఈ నా జీవితం, నా సమస్తము, నా అన్నీ నీకేగా. ఓ నన్ను